నమస్తే అన్న అందరికీ నమస్కారం. ప్రస్తుతం మనం చూసుకుంటే కువైట్లోని సోషల్ మీడియాలో నిజాల కంటే అబద్ధాలు పుకార్లు వేగంగా వ్యాప్తి చెందుతూ ఉన్నాయన్నమాట. ప్రస్తుతం కువైట్లో కర్ఫ్యూ విధిస్తూ ఉన్నారు. అలాగే ఈ యొక్క అంశం గురించి కువైట్ క్యాబినెట్లో చర్చించారు. కువైట్ అధికారులు కూడా కర్ఫ్యూ విధిస్తే ప్రజలెవ్వరి బయటికి రానియకుండా కట్టడి చేయాలని చెప్పేసి, ఇళ్లల్లోనే ఉండాలని చెప్పేసి కువైట్ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిందని చెప్పేసి సోషల్ మీడియాలో వస్తూ ఉన్న వార్తలను అధికారులు ఖండిస్తూ ఉన్నారు. కువైట్లో ఉన్న ప్రజలెవరూ ఇలాంటి వార్తలు నమ్మవద్దని చెప్పేసి, అలాగే దీనికి సంబంధించి కువైట్ బ్రిగేడియర్ జనరల్ నాసర్ బౌస్లిబ్ గారు స్థానిక మీడియాతో మాట్లాడుతూ కర్ఫ్యూ నిర్ణయం అనేది ఒక పుకారని చెప్పేసి, ఈ నిర్ణయం త్వరలో వెలువడే అవకాశం లేదు, మరియు ఈ పుకారు ప్రమోటర్లను ప్రస్తుతం సైబర్ నేరాల ద్వారా ట్రాక్ చేస్తూ ఉన్నామని చెప్పి, ఎవరైతే సోషల్ మీడియా ద్వారా కువైట్లో కర్ఫ్యూ విధిస్తూ ఉన్నారని చెప్పి కొంతమంది ప్రచారం చేస్తూ ఉన్నారో వాళ్ళను మేము ట్రాక్ చేస్తూ ఉన్నాము, అతి త్వరలో వాళ్ళను పట్టుకుంటామని చెప్పేసి, ఈ నిర్ణయం పరిశీలనలో లేదు, ఈ పుకారు వ్యాప్తి చేస్తూ ఉన్న వ్యక్తిని సైబర్ క్రైమ్ ద్వారా దర్యాప్తు చేసి పట్టుకుంటామని చెప్పేసి బ్రిగేడియర్ జనరల్ నాసర్ గారికి తెలపడం జరిగింది. కాబట్టి కువైట్లో ఉన్న మన భారతీయులకు ఒకటే తెలుపుతూ ఉన్నాను, అధికారిక వనరుల నుంచి, మీడియా నుంచి వచ్చిన సమాచారాన్ని మాత్రమే నమ్మండి. సోషల్ మీడియాలో ఒక వ్యక్తి కావచ్చు, లేకపోతే ఎవరైనా కావచ్చు, ఒక పోస్ట్ పెట్టడం కానీ, వీడియో పెట్టడం కానీ, అలాగే కువైట్లో అలా జరుగుతుంది, కువైట్లో ఇలా జరుగుతుంది, కర్ఫ్యూ పెడతారు, లేకపోతే లాక్డౌన్ పెడతారని చెప్పేసి రకరకాల వార్తలు అయితే వస్తూ ఉన్నాయి. కువైట్ దేశానికి ఈ యుద్ధానికి ఎటువంటి సంబంధం లేదు. ఇరాన్ కూడా అమెరికా స్థావరాలను లక్ష్యం చేసుకొని మాత్రమే దాడులు చేస్తూ ఉంది. అలాగే కువైట్ మరియు ఇరాన్ మధ్య ఎటువంటి విభేదాలు లేవని చెప్పేసి అధికారులు తెలుపుతూ ఉన్నారు. ఒకవేళ ఇరాన్ దాడులు కానీ చేసి ఉంటే కానీ, నిజంగా యుద్ధం కువైట్ మీద చేసి ఉంటే కానీ, ఇప్పటికే కువైట్లోని నివాస ప్రాంతాల మీద దాడులు చేసేది. కానీ అమెరికా ఎంబసీ మరియు అమెరికా స్థావరాల మీద మాత్రమే ఇరాన్ దాడులు చేస్తూ ఉంది. ఎవరూ భయపడవద్దని కోరుకుంటూ అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.